మావోయిస్ట్ పార్టీకి ఆ పార్టీ కీలక నేత కుమార్తె ఒక బిగ్ షాక్ ఇచ్చారు. హిడ్మా కుమార్తె లొంగిపోయారు. మావోయిస్టులు ఇటీవలి కాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మరణిస్తూ ఉన్నారు. అంతేకాదు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోనూ కలుస్తూ ఉన్నారు. ఇప్పుడు హిడ్మా కుమార్తె మావోయిస్టులకు బిగ్ షాక్ ఇచ్చారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వరంగల్ కమిషనరేట్లో ఆమె జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. వరంగల్ సిపి ముందు ఆమె జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నట్టుగా ప్రకటించారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హిడ్మా కుమార్తె తలపై 4 లక్షల రివార్డు కూడా ఉంది. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మరణించాడు అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత మావోయిస్టులు లేఖ విడుదల చేశారు హిడ్మా మరణించలేదు అని. మొన్న రిపబ్లిక్ డే వేడుకల సందర్భంలో కూడా హిడ్మా స్వగ్రామంలో అక్కడ కవాతు నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేశారు. హిడ్మా తల్లితో కూడా జాతీయ జెండాను ఎగరవేయించారు. ఇప్పుడు హిడ్మా కుమార్తె జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. హిడ్మా ఫోటోగ్రాఫ్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బని చెప్తున్నారు. కేంద్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మావోయిస్టులు లేని భారత్ను చూపించాలి అని. అందులో భాగంగానే పెద్ద ఎత్తున దండకారణ్యంలో కూంబింగ్ జరుగుతుంది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతూనే ఉన్నారు. ఇప్పుడు హిడ్మా కుమార్తె మావోయిస్టుల నక్సలిజం నుంచి ఆమె బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెబుతూ ఉన్నారు. వంజ్యం కేశ, హిడ్మా కుమార్తె పేరు వంజ్యం కేశ. పోలీసుల ముందు లొంగిపోయిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆమె చిన్నతనం నుంచే చైతన్య నాట్య మండలిలో పనిచేశారు. 2021లో గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలిగా కేశ నియామకం జరిగింది. దళంలోనే రమేష్ను పెళ్లి చేసుకున్నారు కేశ. వంజ్యం కేశ గురించి పోలీసులు ఎప్పటి నుంచో వేట కొనసాగిస్తూ ఉన్నారు. వంజ్యం కేశపై 4 లక్షల రూపాయలు రివార్డు కూడా ఉంది. హిడ్మాపై ఏకంగా 14 లక్షల రూపాయల రివార్డు ఉంది. ఇప్పుడు మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయే మావోయిస్టులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్లో మావోయిస్టులు పెద్ద ఎత్తున మరణిస్తున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల ఆపరేషన్ సక్సెస్ అయింది. జిల్లా ఎస్పీ రోహిత్ ఎదుట గతంలో మావోయిస్టులు లొంగిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు వరంగల్లో పోలీసులు చేస్తున్న ఈ మావోయిస్టుల లొంగుబాటు ఆపరేషన్ కూడా సక్సెస్ సాధిస్తూ ఉంది. హిడ్మా కుమార్తె దళంలో ఎంతో ఎదుగుతూ వచ్చారు. 2021లో గొత్తికోయి ఏరియా కమిటీ సభ్యురాలిగా కేశ నియామకం కూడా జరిగింది. ఆమె దళంలోనే రమేష్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒకసారి కేశ లొంగుబాటు గురించి, జనజీవన స్రవంతిలో కలిసిపోయిన విషయం గురించి పోలీసులు మీడియాతో మాట్లాడారు. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. పోలీస్ దగ్గర కేశ ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు. మన దగ్గర ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా, ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పనిచేశారు. రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది సిజీ పామేడులో. అక్కడ నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు. వాళ్ళు చాలా కీలకమైన మావోయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో కూడా లీడ్ చేశారు. ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది, కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు. స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు. ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్ లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు. కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్ కి ఒక కనెక్షన్స్ ఉంటది. ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ లో జాగ్రత్తగా ఉంటాము. మన విఐపి సెక్యూరిటీ, మన రోడ్ మూవ్మెంట్ లో ప్రికాషన్స్, తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో దేర్ ఈస్ నో మావోయిస్ట్
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హిడ్మా కుమార్తె జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. హిడ్మా మావోయిస్టు కీలక నేత. 2023లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మరణించాడు అంటూ ప్రకటించారు. కానీ ఆ తర్వాత మావోయిస్టులు లేఖ కూడా విడుదల చేశారు, హిడ్మా మరణించలేదు, బతికే ఉన్నాడు అని. హిడ్మా స్వగ్రామంలో మొన్న రిపబ్లిక్ డే వేడుకల రోజు జాతీయ జెండాను ఎగరవేశారు. ఎన్నికలు కూడా అక్కడ బస్తర్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంలో అక్కడ భారీ ఎత్తున పోలింగ్ నమోదవుతున్న సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మావోయిస్టుల లొంగుబాటు పిలుపుకు ఎవరైతే మావోయిస్టులు లొంగిపోతారో వాళ్లకు అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ పోలీసుల ఎదుట హిడ్మా కుమార్తె లొంగిపోయారు. హిడ్మా స్వగ్రామం పువర్తిలో మొన్న రిపబ్లిక్ డే వేడుకలు కూడా నిర్వహించారు. హిడ్మా తల్లితో జాతీయ జెండాను కూడా ఎగరవేయించారు. ఇప్పుడు హిడ్మా కుమార్తె జనజీవన స్రవంతిలో కలిసిపోవడంతో ఇది మావోయిస్టులకు పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతూ కూడా ఉన్నారు. ఇప్పుడు రకరకాల కారణాలతో, హెల్త్ కారణాల రీత్యా లేదంటే సైద్ధాంతిక విభేదాల రీత్యా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతూ ఉన్నారు. ఇప్పుడు హిడ్మా కుమార్తె కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. హిడ్మా కుమార్తె రమేష్ను, దళంలోనే ఉండే రమేష్ను పెళ్లి చేసుకున్నారు. హిడ్మా కుమార్తె తలపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. అయితే వరంగల్ పోలీసులు ఎదుట హిడ్మా కుమార్తె లొంగిపోయారు. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వెంకటరత్నం, హిడ్మా కుమార్తె వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి కారణం ఏంటి? ఛత్తీస్గఢ్ కు చెందినటువంటి హిడ్మా కుమార్తె తను అలియాస్ కోసా ప్రొడక్షన్ గ్రూప్ కమాండర్ గా వంజన్ కేశ అలియాస్ జిన్ని శుక్రవారం నాడు కూడా నిన్న వరంగల్ సిపి అంబర్ కిషోర్ జయంతి లొంగిపోయారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి వరంగల్ ఎందుకు లొంగిపోయింది అన్నటువంటి ఆలోచన సహజంగా వచ్చింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులకు సంబంధించి ఇక్కడ పునరావాస చర్యలు పాల్పడతాము, ఎవరైనా సరే ఇక్కడ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్పడుతున్నటువంటి వాళ్ళు మావోయిస్టు గ్రూపులలో పనిచేస్తున్నటువంటి దళంగా పనిచేసేవారు ఎవరైనా సరే వాళ్ళు లొంగిపోతే మాత్రం మేము సొంత వాళ్ళకి పునరావాసం కల్పిస్తామని చెప్పడము, ప్లస్ గతంలో కూడా ఈమె పేరు మీద 4 లక్షల రూపాయల రివార్డు ఉండడం కూడా దీనికి సంబంధించి కూడా తను లొంగిపోవడానికి ఇక్కడ తెలంగాణలో, అది కూడా వరంగల్ అంటే ఛత్తీస్గఢ్ వరంగల్ 2 బార్డర్లో ఉంటాయి కాబట్టి వరంగల్ సిపి ముంగట లొంగిపోయినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా తను జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అనుకున్న ఆలోచనలకు సంబంధించి లొంగిపోవడానికి కారణాలు కూడా తను వివరించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలకు పునరావాస పథకాలకు ఆకర్షించబడము, ప్లస్ ప్రధానంగా తాను దళంలో ఉన్నప్పుడు కూడా కొంత ఇబ్బందులు గురవడము, ప్రధానంగా తన పెళ్లి చేసుకున్నటువంటి రమేష్ ఎవరైతే ఛత్తీస్గఢ్ లో కాకుండా వరంగల్లో ఎందుకు లొంగిపోయారు హిడ్మా కుమార్తె? అది ఛత్తీస్గఢ్ కు సంబంధించి ఇక్కడ దాదాపు ఎన్కౌంటర్లు తీవ్ర స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా గతంలో కొన్ని సందర్భాల్లో లొంగిపోయినటువంటి నేపథ్యంలో కొన్ని ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్న వార్తలు కూడా వచ్చాయి. కానీ తను సేఫ్ జోన్ కాదనేది అక్కడ భావించింది. అయితే వరంగల్ అనేది తెలంగాణ అనేది కొద్దిగా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే లొంగిపోయినటువంటి వాళ్ళకి గతంలో కూడా పునరావాస అవకాశాలు కల్పించారు, ప్లస్ ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక భరోసా మాత్రం ఇచ్చారు. ఇంతకుముందు కూడా సిపి అంబర్ కిషోర్ గారు కూడా చెప్పినట్టుగా ఎవరైనా సరే మావోయిస్టు కార్యకలాపాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి లొంగిపోతే మేము వాళ్ళకు రక్షణ కల్పిస్తామన్నటువంటి ఒక భరోసా కూడా స్పెసిఫిక్ గా ఇచ్చారు. కాబట్టి ఆ రక్షణను దృష్టిలో పెట్టుకునే తను ఇక్కడ లొంగిపోయింది. మొన్న రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఒక్కొక్క ప్రతి ఎన్కౌంటర్ లో 5-10 మంది ఇట్లా చనిపోతున్నటువంటి క్రమంలో అక్కడ లొంగిపోయినా కానీ మళ్ళీ తన ప్రాణాలకు రక్షణ ఉంటుందా లేదన్నటువంటి ఒక భయాందోళన కూడా మావోయిస్టు పార్టీలలో కలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి వరంగల్ సిపి అంబర్ కిషోర్ లొంగిపోవడమే శ్రేయస్కరమని భావించింది. అందుకోసమే ఇక్కడ వరంగల్ కు వచ్చి ఇక్కడ వాళ్ళకి సమాచారం అందించిన తర్వాత వీళ్ళ పోలీసుల అధికారులు లొంగిపోయి తను మళ్ళీ జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నది. ఇటీవలి కాలంలో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి, మావోయిస్టులు లొంగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. హెల్త్ కారణాల రీత్యా కావచ్చు, సైద్ధాంతిక విభేదాల రీత్యా కావచ్చు, లొంగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో ఎన్కౌంటర్లో మరణిస్తున్న మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అదే సందర్భంలో ఆపరేషన్ చేయూతను కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. లొంగిపోయే మావోయిస్టులను పెద్ద ఎత్తున ఆదుకుంటాము అని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇక 2026 కల్లా మావోయిస్టులు లేని భారత దిశగా వెళ్తున్నామని కేంద్రం చెప్తోంది. అది సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా?
ఎస్, అయితే సాకారం అవుతుందని చెప్పలేము. ఎందుకంటే కానీ ఆ దిశగా మాత్రం వేగంగా మాత్రం అడుగులు పడుతున్నాయి. ఆపరేషన్ కగర్ లో భాగంగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పనిచేసినటువంటి సందర్భంలో మావోయిస్టులకు మళ్ళీ ఆ లొంగిపోయినటువంటి మావోయిస్టులకు కూడా చేయుతను అందించాలని చెప్పి మళ్ళీ చేయుత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకుంది. అయితే వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని పోలీసులు అలాగే మావోయిస్టుల మధ్య అంటే మావోయిస్టులకు ఎక్కడికి వెళ్ళినా ఈ కగర్ ఆపరేషన్ లో భాగంగా కూడా ఛత్తీస్గఢ్ తో పాటు అబూజ్మడ్ అడవుల్లో కూడా దాదాపు జల్లాడబడుతున్నటువంటి క్రమంలో వాళ్ళకు ఒక సేఫ్ ప్లేస్ అనేది ఎక్కడ కనిపించలేకపోతుంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారము వాళ్ళ ప్రతి కదలిక కూడా పసిగట్టేటువంటి పరిస్థితి ఉండడము, వాళ్ళకి భరోసా లేకపోవడము, మళ్ళీ ఆ మావోయిస్టు పార్టీలోనే కొంత అంతర్గతంగా కోవట్టులు ఉండడము, వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు కొంతమంది పోలీసులకు చేరవేయడము, ఆ సమాచారం దిశగా వీళ్ళు దృష్టిలో పెట్టుకుని ఎన్కౌంటర్లు జరగడం అంటే మావోయిస్టులకు చాలా తీవ్ర ప్రాణ నష్టము అలాగే దళానికి సంబంధించినటువంటి అనేక నష్టాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి జీవన అవకాశాలు ప్లస్ వాళ్ళ సైద్ధాంతిక పరమైనటువంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేటువంటి పరిస్థితులతో కనిపించలేదు. వాళ్ళ దళం ఉంటున్నటువంటి బలం కూడా తగ్గిపోవడం కూడా దీన్ని ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే కొద్ది మంది తోటి అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించేటువంటి పరిస్థితి కూడా లేకపోవడము, ప్లస్ చైతన్యం ఉన్నటువంటి వ్యవస్థ ఎక్కువగా ఉండడము, ఆ పోలీసులు కూడా కొన్ని పునరావాస కేంద్రాలతో పాటు వీళ్ళకు ప్రజలకు సంబంధించి చేరువవుతుండడము, ప్రజల నుంచి కొన్ని వ్యతిరేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే మన ఏటూరు నగరంలో జరిగినటువంటి పరిస్థితులు ఒక్కసారి గమనించినట్టయితే మావోయిస్టులకు అలాగే స్థానిక ప్రజలకే కొంత ఇబ్బందికర పరిస్థితులు అంటే ఒక వ్యతిరేకత ఏర్పడినటువంటి పరిస్థితులు చూసాము. మావోయిస్టులకు ఎదురుగా ర్యాలీలు నిరసనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ అడవుల్లోకి వెళ్ళిన తర్వాత గుర్తు దాచుకున్నటువంటి వాళ్ళకు కూడా కొన్ని ల్యాండ్ మైన్లు అమర్చడంతో కొంతమంది చనిపోవడము, అంటే మావోయిస్టులు మమ్మల్ని చంపడానికి అన్నటువంటి ఒక వ్యతిరేకత ఏటూరు నగరం లాంటి ప్రాంతాల్లో కలగడము. అంటే ఇప్పుడు ఎంతమంది కేవలం హెడ్మా వెంకటరత్నం హెడ్మా కుమార్తె ఒక్కరే లొంగిపోయారా? హెడ్మా కుమార్తెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? రమేష్ ఆమె వివాహం చేసుకున్నారు. రమేష్ గురించి ఏంటి? అలాగే మనం కూడా చూసాం భద్రాద్రి కొత్తగూడెంలో 19 మంది మావోయిస్టులు లొంగిపోయిన సందర్భాన్ని కూడా, అంటే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వచ్చి తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోతున్నారు మావోయిస్టులు అందరూ కూడా. ఇక్కడ 2022లో తను దళంలోనే పనిచేస్తున్నటువంటి 2022 డిసెంబర్ వరకు ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యులుగా పనిచేసి ఇక్కడ కేసు తను కూడా ఏంటంటే అందులోనే పనిచేస్తున్నటువంటి రమేష్ ను వివాహం చేసుకున్న తర్వాత తను కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ఆ అదుపులో ఉన్న తర్వాత అక్కడి నుండి తను మళ్ళీ సేఫ్ గా వస్తాడా లేదా అన్నటువంటి పరిస్థితి లేదు. తన తండ్రి కూడా చాలా సీనియర్ గా అంటే మావోయిస్ట్ గ్రూప్ లో పనిచేసి చాలా సీనియర్ గా ఉన్నాడు. తను కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ప్రస్తుతం అతను కూడా పోలీసులు అదుపులో ఉన్నాడు. తనకు ఇటు తండ్రి తన భర్త ఇటు ఇద్దరు అందుబాటులో లేకపోవడము, వాళ్ళకు ఆరోగ్య రక్షణ లేకపోవడము, ప్లస్ అడవులలో తిరిగేటువంటి పరిస్థితుల్లో ఈమె కూడా ఒక మహిళ కావడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుండడంతో తను బయటికి రావాలనేటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ మావోయిస్టులకు సంబంధించి ఒకసారి పరిశీలించే వాళ్ళకు ఉన్నటువంటి బలం కనుక దాదాపు తగ్గిపోతున్నటువంటి ఆ క్రమం అయితే ప్రస్తుతం కనిపించింది. 2026 వరకు మొత్తం మావోయిస్టులు లేని ప్రాంతంగా చేస్తామన్నటువంటి కేంద్రం హెచ్చరికలు కూడా దీనికి బలంగా కలిసి వస్తున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ కగర్ లాంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గత కొద్ది రోజులు జరిగినటువంటి ఎన్కౌంటర్లలో నక్సలైట్లు భారీగా మూల్యం చెల్లించుకున్నారు. ప్లస్ పెద్ద పెద్ద నేతలను కూడా వాళ్ళు కోల్పోయారు. దళ కమాండర్లను అలాగే ఒక కేంద్ర కమిటీ సభ్యులను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా హిడ్మా కూడా చనిపోయినటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనం హిడ్మా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రకారం హిడ్మా పోలీసులకు అందులోనే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు నక్సలిజం అనేది ఎక్కువగా సేఫ్ ప్లేస్ ప్రాంతం కాదు, సేఫ్ సిచ్యువేషన్ కాదన్నటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే తన ఒక్కటే ఎవరైతే కేశ అవుతుందో తను మాత్రమే హిడ్మా కుమార్తె తను ఒక్కటే లొంగిపోయింది. ఆ ఒక్కదామకే ఉన్నటువంటి 4 లక్షల రివార్డును కూడా ఇక్కడ మావోయిస్టులు ప్రకటించారు. ఆ మావోయిస్టులు ప్రకటించిన తర్వాత తనకు పునరావాస కేంద్రానికి సంబంధించినటువంటి భరోసా అలాగే తన ప్రాణాలకు సంబంధించినటువంటి రక్షణకు సంబంధించినటువంటి భరోసా కూడా పోలీసులు కల్పించడంతో ఇదే సేఫ్ ప్లేస్ అనుకోని గతంలో కూడా కొంతమంది మావోయిస్టులు వరంగల్ పోలీసులు ఎదుర్కొన్నా లొంగిపోతున్నారు. ఎందుకంటే ఒక సాఫ్ట్ కార్నర్ వరంగల్ పోలీసులు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఈ వరంగల్ ఏరియాకి సంబంధించి ఆ గతంలో ఉన్నటువంటి నక్సల్స్ అలాగే ప్రజలకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కూడా ఇక్కడ కొంతమందికి తెలుసు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సేఫ్ కాదన్నటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. రోహిత్ రైట్ వెంకటరత్నం, మావోయిస్ట్ పార్టీకి ఆ పార్టీ కీలక నేత కుమార్తె హిడ్మా ఒక బిగ్ షాక్ ఇచ్చారు. ఇటీవలి కాలంలో మావోయిస్టులకు భద్రతా దళాలకు జరుగుతున్న ఎదురు కాల్పుల్లో ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. 2026 కల్లా మావోయిస్టులను అంతం చేస్తాం, మావోయిస్టులు ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నారు అని కేంద్రం కూడా ప్రకటిస్తుంది. ఆపరేషన్ కగార్ను
ముందుకు వేగంగా తీసుకువెళ్తున్నారు. అంతేకాదు మావోయిస్టులను లొంగిపోమ్మని కూడా పిలుపునిస్తూ ఉన్నారు. ఆపరేషన్ చేయూతను కూడా చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. లొంగిపోయే మావోయిస్టులకు అన్ని రకాలుగానే అవకాశాలు ఇస్తాము, వాళ్ళకు చేయూతనిస్తాము అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. రకరకాల కారణాలతో ఇప్పుడు మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. ఇంతకుముందు భద్రాద్రి కొత్తగూడెంలో 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో హిడ్మా దళంలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు హిడ్మా కుమార్తె వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హిడ్మా కుమార్తె కేశ తలపై 4 లక్షల రూపాయల రివార్డు ఉంది. హిడ్మాపై 14 లక్షల రూపాయల రివార్డు ఉంది. 2023లో అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మరణించాడు అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత వెంటనే హిడ్మా చనిపోలేదు అంటూ మావోయిస్టులు లేఖ కూడా విడుదల చేశారు. హిడ్మాని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బస్తర్లో అయితే మొన్న రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడానికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇప్పుడు హిడ్మా సొంతూరు పువర్తి. కానీ ఛత్తీస్గఢ్లో కాకుండా మావోయిస్టులు తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోతూ ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో మన 19 మంది మావోయిస్టులు లొంగిపోతే ఇప్పుడు హిడ్మా కుమార్తె వరంగల్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్తూ ఉన్నారు. చిన్నతనం నుంచే చైతన్య నాట్య మండలిలో పనిచేశారు వంజం కేశ. 2021లో గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలిగా ఆమెను నియమించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే దళంలోనే ఉండే రమేష్ను పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హిడ్మా కుమార్తె కేశ మావోయిస్టులను వదిలి, దళాన్ని వదిలి, అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చేశారు. ఆమెపై 4 లక్షల రివార్డు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఫలిస్తూ ఉన్నాయి. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి రమ్మని పిలుపునిస్తూ ఉండటంతో రకరకాల కారణాలు, అవి హెల్త్ కారణాలు కావచ్చు, సైద్ధాంతిక కారణాలు కావచ్చు, ఇతర విభేదాలు కావచ్చు, వీటన్నిటితోనూ లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు హిడ్మా కుమార్తె వంజం కేశ కూడా లొంగిపోయారు. ఒకసారి హిడ్మా కుమార్తె లొంగిపోయిన తర్వాత పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. వరంగల్ పోలీస్ దగ్గర కేసా ఏరియా కమిటీ మెంబర్ పామేడు నుంచి వాళ్ళు సరెండర్ చేశారు మన దగ్గర. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు పార్టీ లోపల పనిచేసి మళ్ళీ పార్టీ ఐడియాలజీకి డిస్సాటిస్ఫైడ్ అయ్యి హెల్త్ రీజన్తో వాళ్ళు మన దగ్గర సరెండర్ చేస్తున్నారు. ఈ సరెండర్డ్ కార్డర్కి రిలేటివ్స్ కూడా, ఫాదర్ తర్వాత సిస్టర్ కూడా పార్టీలో పనిచేశారు. రాసపల్లి ఊరు వాళ్ళకి సొంత ఊరు ఉంది, సిజీ పామేడులో. అక్కడ నుంచి మన దగ్గర వచ్చి ఈరోజు సరెండర్ చేశారు. వాళ్ళు చాలా కీలకమైన మావోయిస్ట్ లీడర్స్ దగ్గర పనిచేశారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ దగ్గర ప్రొటెక్షన్ టీంలో కూడా లీడ్ చేశారు. ఇప్పుడు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి కార్డర్ పరంగా వాళ్ళకి అన్ని రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ. ఛత్తీస్గఢ్ బార్డర్ మీద మూవ్మెంట్స్ మనకు ఉంది, కానీ మన ప్రాంతంలో మావోయిస్ట్ మూవ్మెంట్ లేదు. స్పెషల్గా మనము వరంగల్ గురించి చెప్పుకోవచ్చు. ఈ వరంగల్ కమిషనరేట్ పరిధిలో రీసెంట్ పాస్ట్ లో మావోయిస్ట్ మూవ్మెంట్ సైట్ కాలేదు. కానీ మనం బార్డర్ దగ్గర ఉన్న పాత ఉమ్మడి వరంగల్ కి ఒక కనెక్షన్స్ ఉంటది. ఆ దృష్టిలో పెట్టి మేము ఎప్పుడు కూడా యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ లో జాగ్రత్తగా ఉంటాము. మన విఐపి సెక్యూరిటీ, మన రోడ్ మూవ్మెంట్ లో ప్రికాషన్స్, తర్వాత పోలీస్ స్టేషన్ సెక్యూరిటీ మీద మనము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో దేర్ ఈస్ నో మావోయిస్ట్ మూవ్మెంట్ ఇన్ అవర్ జ్యూరిడిక్షన్. థ్యాంక్ యూ.